పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో తనపై సీఐ చిన్న మల్లయ్య బలాత్కారం చేశాడని మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసుల రాకను గ్రహించి సీఐ చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. మహిళ ఫిర్యాదుపై సీఐ చిన్న మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. ప్రజలను రక్షించవలసిన సీఐ వృత్తిలో ఉన్న సీఐ చిన్న మల్లయ్య బలవంతంగా బలాత్కారం చేయటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా సంచలనం రేపుతున్న ఘటనలో అయితే మాజీ ఏదైతే సిఐ చిన్నమల్లయ్య హాట్ టాపిక్ గా మారాడనుకోవచ్చు. ఏదైతే పోలీస్ వ్యవస్థ మొత్తం ఇది పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ అనుకోవచ్చు. బాధిత మహిళ వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు అయితే దర్యాప్తు జరుగుతుంది. ఏదైతే దర్యాప్తులో సిఐ చిన్నమల్లయ్య అదుపులోకి తీసుకునేందుకు వెళ్ళగా అజ్ఞాతంగా వెళ్ళినట్లయితే సమాచారం. అసలు ఇప్పుడు పోలీస్ యంత్రాంగం మొత్తం సిఐ చిన్నమల్లయ్య అదుపులోకి తీసుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే జరిగినట్లయితే తెలుస్తున్నాయి. అసలు ఏది బాధితురాలు ఫిర్యాదు ప్రకారం చూసుకున్నట్లయితే వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామాల పరిధిలో ఈ ఫామ్ హౌస్ వద్ద పనిచేస్తున్న సమయంలో అయితే ఈ చిన్న మల్లయ్య బలవంతంగా తనపై లైంగిక ఆడి పాల్పడ్డాడని ఆమె అయితే ఇది చెప్తుంది. ఫిర్యాదు ఈ కంప్లైంట్ వెంటనే అందుకున్న వినుకొండ సిఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి ఆయనకి చేరుకొని ప్రాథమిక విచారణ అయితే చేపట్టడం. అయితే పోలీసు వస్తున్నట్లుగా గమనించిన ఏదైతే చిన్నమల్లయ్య ఇప్పుడు అక్కడి నుంచే పరారైనట్లే అయితే తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అయితే సిఐ ప్రభాకర్ అయితే మాత్రం ముమ్మరంగా గాలింపు జరుగుతుందన్నమాట. అయితే ఇదే చిన్న గతంలో కూడా కారంపూడి సెంటర్ లో రివాల్వర్ పెట్టుకొని ఒక అతనిపై బెదిరింపు పాల్పడ్డాడని చెప్పేసి అని ఒక వివాదంలో ఉండి అతన్ని విఆర్ కు తొలగించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ ఘటనపై అయితే ఏదైతే చిన్నమల్లయ్య రివాల్వర్ పట్టుకొని బెదిరించాడని ఏదైతే బాధితున్నాడో మంత్రి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి కూడా చిన్నమల్లయ్యపై ఫిర్యాదు చేయడం కూడా జరిగిందనమాట. తాజాగా ఈ ఘటనలో పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థపై ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన అధికారులు వాళ్ళే ఇలాంటి వ్యవస్థ అంటే మా సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలి అంటే ఇట్లా పోలీసులే ఇట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారు, లేదంటే లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారు, మేము మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని ప్రజలైతే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఏదైతే సి చిన్నమల్లయ్య నమోదైన లైంగిక కేసులో దర్యాప్తు వేగవంతం పెరిగింది అనుకోవచ్చు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటనా స్థలానికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫోరెన్సిక్ నిపుణులు బృందం ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ అయితే ముమ్మరంగా జరుగుతుందనుకోవచ్చు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలు సేకరించినట్లయితే సమాచారం. ఘటన జరిగిన ప్రదేశాలలో నమూనాలను సేకరించి ఈ విశ్లేషణ కోసం ఈ ప్రయోగశాలకు పంపించే అవకాశం కూడా ఉందనుకోవచ్చు. కేసు అన్ని కోణాల దర్యాప్తు జరుగుతుంది. బాధితురాలకి వైద్య పరీక్ష వంటి నివేదికలు కూడా కీలకంగా మారాయనుకోవచ్చు. అయితే ఇది పోలీస్ వ్యవస్థకే ఈ మచ్చ తెలిపించాలన్నమాట. ఏదైతే సిఐపై ఇతనిపై ఎందుకు ఇట్లాగా ఇన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇతనిపై ఎందుకని ఇట్లాగా అంటే ఈ గతంలో వచ్చి చేసినవన్నీ ఇప్పుడు ప్రజెంట్ వెలుగులోకి వస్తున్నాయి అనుకోవచ్చు. ఈ నిందితుడు సిఐ చిన్నమల్లయ్య ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లయితే సమాచారం. అతని కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో పూర్తి వివరాలు దర్యాప్తులోనే వెలుగులోకి రానున్నాయి. సిఐ చిన్నమల్లయ్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠంగా మారింది అనుకోవచ్చు. శ్రేయ వర్మ.